వంకాయ సోయాబీన్ కర్రీ చేయడానికి ముందుగా వంకాయల్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కొని ఒక బంగాళదుంప, టమాటా, సోయాబీన్స్ వేసి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కరు 3-4 విజిల్స్ వేయించాలి. కూర ఉడికేలోపుగా గుమ్మడి ఉడియాలు కొన్నిటిని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. కూర ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కూరకి పోపు పెట్టుకుందాం. మినపప్పు, శనగపప్పు కొంచెం వేయించుకోవాలి. నూనె వేసి కొంచెం ఇంగు కూడా వేసి వేయించుకోవాలి. మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేగిపోయి ఇప్పుడు ఉడికించుకున్న కూరని మూకుట్లో వేసేయాలి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు మగ్గు వేసుకొని బాగా కలుపుకోవాలి. దంచుకున్న అల్లం, పచ్చిమిర్చి ముద్ద, కొత్తిమీర, వడియాలు తుంపుకొని వేసుకున్నాను. ఇవన్నీ కలుపుకుంటే